రాజ్యాంగం మొత్తం ఎంతమంది రాశారు సార్? 286 మంది రాశారు. 286 మంది. బయట ఒరిజినల్ రాజ్యాంగం వినండి, ఒరిజినల్ రాజ్యాంగాన్ని ఉమ్. దాదాపు ఒక 2-3 కేజీస్ ఉంటుంది వెయిట్. అది పార్లమెంట్ నుంచి మేము కొనుకొచ్చుకున్నాం దాన్ని ఒరిజినల్ కాపీని. తీసి లాస్ట్కి చూస్తే 286 మంది సంతకాలు ఉంటాయి. అందులో ఒక సంతకం అంబేద్కర్ది. కామెడీ అంటే ఎంత కామెడీ అనిపిస్తాయంటే, ఈ 75 సంవత్సరాలుగా అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చెప్తే పిచ్చ కామెడీ వస్తుంది. అంటే జస్ట్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంతే. ఇప్పుడు రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అన్నాం అనుకో, అంబేద్కర్ ఇష్టం అంటే తెలుసా, అంబేద్కర్ అంటారు. చూడరా నీకు చెప్పింది. రాజ్యాంగ కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మాత్రం. ఆ కమిటీలో 22 కమిటీలు, ఆ 22 కమిటీలో మరి ఇంకో 10 సబ్ కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు. అవును, అందులో డ్రాఫ్టింగ్ కమిటీ. ఇప్పుడు అరే ప్రసాద్, నీకు ఇవాళ ఇంత స్వేచ్ఛగా మాట్లాడి టీవీ ఛానల్ మాట్లాడుతున్న నీ హక్కులు నీకు ఇచ్చింది ఎవడో తెలుసారా? అంబేద్కర్ అంటాడు. ఎవడా నీకు చెప్పింది? హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరా? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హక్కులు ఏ విధంగా మన ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా రాసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అందరూ ఏమంటారు? అంబేద్కర్ అంబేద్కర్ అంటారు. మొన్న రీసెంట్గా ఒక ఎంఆర్పిఎస్ అనంతపూర్ అతనితో కూడా మాట్లాడాను. ఆడియో కూడా పెట్టాను నేను వీడియోలో. ఆయన ఎంత అంటే అంబేద్కర్ పాపం ఇక వాళ్ళను తిట్టాలంటే కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, వీళ్ళను రాంగ్ ట్రాక్లో తీసుకుపోయి వీళ్ళందరూ అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కోసారి. రిజర్వేషన్ తీసుకొచ్చింది అంబేద్కర్ అట. అసలు అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చే దేశం ఇది. అంబేద్కర్ పుట్టక ముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండే. 75 సంవత్సరాల నుంచి మారని రాజ్యాంగం ఈ రోజు అమారా ప్రసాద్ గారి వల్ల 75 సంవత్సరాల్లో చాలా మారిందండి. మారలేదని జిల్లాల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి అన్నారు. కాబట్టి ఒక్క నిమిషం రోషన్ గారు, రాజ్యాంగం మారలేదు అన్నది అబద్ధం అండి. రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని కంప్లీట్ గా మార్చారు. ఎందుకంటే సోషలిస్ట్ సెక్యులర్ అనేది మొదట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు లేదు. ఆ పీఠికలో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి. అలాంటిది 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా మొత్తం సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు యాడ్ చేసి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేశారు. ఇది కాకుండా రాజ్యాంగాన్ని 120 అమెండ్మెంట్స్ చేశారు ఇప్పుడు దాకా. ఇంకా ఎన్నో మారుస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట రాగానే మాత్రం ఈ అంబేద్కరిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫేక్ అంబేద్కరిస్టులు కావచ్చు, కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు. అరే రాజ్యాంగాన్ని మార్చాలంటావని. చివరికి మన కేసీఆర్ గారి మీద కూడా పెద్ద రివోల్ట్ తీసుకొచ్చారు. సరే మారుస్తాడు మార్చకపోతాడు తర్వాత విషయం అండి. అసలు మార్చాలి అని నేను కోరుకోవటం, ఆ కోరికను నేను ప్రకటించుకోవటం అంత పెద్ద నేరమా? ఈ దేశంలో మాట్లాడితే మాకు వాక్ స్వాతంత్రం ఉందని హిందూ ధర్మాన్ని తిడతారు, మతాలను తిడతారు, దేవుళ్ళని తిడతారు. కానీ మాకు రాజ్యాంగాన్ని మార్చమని అడగటం మాత్రం ద్రోహమా? ఏం మాకు లేదా వాక్ స్వాతంత్రము? అడుగుతాం. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక చర్చ పెట్టండి. ఎందుకు మార్చాలో మేము చెప్తాం, ఎందుకు మార్చొద్దో మీరు చెప్పండి. ఎవరి వాదన నచ్చుద్దో ప్రజలకు చూస్తారు. అరే ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు కదా. అసలు చర్చకే తావు లేకుండా బెదిరింపులు ఏంటి, భయపెట్టాలి ఏంటి, చంపేస్తానంటే ఏంటి? పైగా అంబేద్కర్ గారి విషయంలోకి వచ్చేప్పటికి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ఆయన రాసిందనే తప్పు పడతావా అంటారు. అరే ఆయన ప్రపంచ మేధావి కాదు. ఆయన చదువుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో బహుశా దానిలో మేధావి అయితే అయి ఉండొచ్చు. ప్రపంచంలో అన్ని టాపిక్లకి ఆయన చదువుకున్న వ్యక్తి కాదు. ఈరోజు హిందూ గ్రంథాల గురించి ఆయన పరిజ్ఞానం ఎంత అనేది ఆయనకు సంబంధించిన రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ చదివితేనే అర్థమవుతుంది. ఆయనకి సబ్జెక్ట్ అర్థం కాలేదు. అదే రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ రాసే ముందు మా బోటోళ్ళని ఎవరన్నా అడిగుంటే ఖచ్చితంగా అనుమానం ఉండేది కాదు. యాంటీ అంబేద్కరిస్ట్ అవడానికి కారణం యాంటీ అంబేద్కర్ బలమైన కారణం ఎక్కడ మీకు ఆ విత్తనం మూలం కాదండి. ఇప్పుడు మాకు ఇంతకాలం ఏం చేసినామంటే అంబేద్కర్ని చూపించిన కోణం ఉంది కదా, అది ఇదే కావచ్చేమో. ఇదే కావచ్చు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రపంచ విజేత ఎవడు అన్నాం అనుకో, తక్కువ చెప్తాం అలెగ్జాండర్ అని. కానీ వాడిని భారతదేశం మీద దండయాత్ర చిత్తుగా ఓడగొట్టిన రాజు పేరు తెలుసా? అది వాడు మొత్తం మన పాఠ పుస్తకాలు లేదు. కానీ ప్రపంచ విజేత అని చదువుకుంటున్నాం. పురుషోత్తముడు మన భరతుడు ఈ దేశానికి ఇవాళ భారత్ అని పేరు పెడుతున్నాడు. ఆ ఆయన ఎంత పెద్ద రాజు, మొత్తం ప్రపంచాన్ని జయించిన రాజు ఆయన. ఒకరికి తెలుసా? అంటే మనకు తెలియకుండా మనకి ఎన్నో నేర్పించి రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళారు. ఇవాళ అసలు నిజమేనా అని చెప్పి మేము ఆ కరోనా పుణ్యం, అదంతా కరోనా పుణ్యం. అది ఆ కరోనా టైం అప్పుడే మీకు కూడా స్టడీ చేయడానికి జ్ఞానోదయం కలిగింది. ఆ కరోనా రావడం ఏమో కానీ ఈ బుక్స్ చదివే అలవాటు బాగుంది. ఈ కరోనా టైంలో వేసినామంటే మొత్తం అంబేద్కర్, మన ధర్మశాస్త్రం, రాజ్యాంగం దీని మొత్తం కూర్చున్నాం ఇక.